హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా? బీట్రూట్ కర్రీ అనమాట. బీట్రూట్ ఫ్రై అని కూడా అనొచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఆయిల్ పోసేసుకుని అండ్ ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం ఇంగువ వేసి ఉల్లిపాయలు కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఉల్లిపాయలు కట్ చేసుకుని సన్నగా ఇట్లా వేసుకున్నాను. సో ఉల్లిపాయలు తొందరగా వేగాలి అంటే మనం అందులో ఉప్పు అనేది కంపల్సరీ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఇంకొంచెం సేపు వేపనిద్దాము. వేయించిన తర్వాత మనం బీట్రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ముక్కలుగా ఫస్ట్ అయితే క్లీన్గా కడిగేసుకున్నాను. ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా, అంటే అది మట్టిలో పెరిగేది కదా, మట్టి కింద పెరిగేది కాబట్టి. సో శుభ్రంగా కడిగేసుకుని దాన్ని మళ్ళీ ముక్కలుగా చిన్న ముక్కలుగా కోసుకుని మిక్సీ అయితే వేసేసుకున్నాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. సో ఇలా అయితే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి నేను మిక్సీ వేసేసుకున్నాను. సో నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మంచిగా ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు బీట్రూట్ అయితే నేను ముక్కలు కోసుకుని మిక్సీ అయితే వేసేసుకున్నాను. సో ఇంకా తురిమినట్టు రావాలంటే తురుముకోవచ్చు, బట్ ఫాస్ట్గా అవుతుందని చెప్పి నేనైతే మిక్సీ వేసేసాను. సో అండ్ నూనెలో అయితే కొంచెం నూనె కూడా వేసాను, ఎందుకంటే బాగా మగ్గాలి కాబట్టి. అండ్ ఇదైతే 10 to 15 minutes వారు బాగా హై ఫ్లేమ్లో ఫస్ట్ అయితే పెట్టేశాను అండ్ స్లో ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. అయిపోయింది ఇప్పుడు మనకైతే. సో కొంచెం కారం, ఉప్పు సరి చేసుకొని మనం టేస్ట్ చూసి ఇంకా దించేసుకోవడమే. మన బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బీట్రూట్ ఫ్రై అని కూడా అనుకోవచ్చు, అండ్ మేమైతే కర్రీ అని పిలుస్తామన్నమాట. సో ఇలానే మీరు కూడా మంచి రెసిపీస్ ట్రై చేసి అండ్ ఛానల్ని చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు బెల్ ఐకాన్ మీరు అక్కడ ప్రెస్ చేసుకుంటే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు బాయ్.